ఆషాఢ మాసం చివరి రోజును చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఇది చిక్కులను దూరం చేస్తుందని, ఆ రోజున చేసే ఆధ్యాత్మిక సాధనతో అత్యధిక ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య కనుక ఆ రోజు సాయం సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి ముందు వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తారు. కొంతమంది ఈ రోజున గౌరీ వ్రతం చేస్తారు. పితృదేవతలను స్మరించుకుంటారు. పెళ్లి కాని అమ్మాయిలు గౌరీదేవిని పూజిస్తారు. బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే త్వరలోనే పెళ్ళి అవుతుందని విశ్వాసం. ఆ రోజున కన్యలు, కొత్త కోడళ్ళు చుక్కల అమావాస్య నోము నోచుకుంటారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులు నుంచుతారు. వాటిని ఒక దండగా అల్లి ధరిస్తారు. ఆ రోజున గోమాతకు అరటిపళ్ళు, ఇతర గ్రాసం తినిపించి ప్రదక్షిణ చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు.